అండ్ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకు సంబంధించిన ఇంత మంచి సృజనాత్మకతతో కూడిన స్టార్టప్ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ రియలీ ప్రౌడ్ అబౌట్ దిస్ ఈవెంట్ అండ్ ఇట్స్ రియలీ నైస్ ఐడియా. ఆలోచనలు, అద్భుతాలు, స్టార్టప్లు ఎప్పుడు కూడా ఇలాంటి క్లాస్ రూమ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెద్ద కంపెనీలు కూడా మీరు చూస్తే గూగుల్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, అమెజాన్ లాంటి ఐడియాలు ఏవైనా కానివ్వండి, ఒక చిన్న స్టార్టప్ ఏరియాలో, ఒక చిన్న గ్యారేజీల్లో ఒకరిద్దరు వ్యక్తులతోనే స్టార్ట్ అయినాయి. అవి ఈరోజు ప్రపంచంలోనే అతి గొప్ప కంపెనీలుగా పేరవుతున్నాయి. ఆలోచనలోంచి, సృజనాత్మకతతో కూడిన ఆలోచనలోంచి వచ్చిన అద్భుతాలే ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అలాంటి అద్భుతాలకి సివిఆర్ కాలేజ్, ఈ క్లాస్ రూమ్స్, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టరీస్. ఇలాంటి ఫ్యాక్టరీస్లోంచి మీ ఆలోచనలోంచే పెద్ద కంపెనీలు పుడతాయి. పెద్ద కంపెనీలు ఎక్కడో పుడతాయి, ఏమో అవుతుందని కాదు, ఇలాంటి క్లాస్ రూమ్లలో మీ నుంచి వచ్చే ఆలోచనలు. ఒకప్పుడు భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థ అంతా కూడా డిగ్రీ తీసుకోవాలి, ఏదో కంపెనీలో ఉద్యోగాలు చేరాలి. కానీ ప్రపంచం మారింది. ఇప్పుడు యువత ఆలోచన కూడా మారిపోయింది. జాబ్ సీకర్స్గా కాదు, జాబ్ క్రియేటర్స్గా మారుతున్నారు. మీరు డిగ్రీ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత స్టార్టప్ చేయాలి, ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే ఏం చేస్తా, ఎలా స్టార్ట్ చేయాలి? ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? సమాజంలో మీ చుట్టుపక్కల ఉన్న సమస్యల్ని గమనించండి. ఆ సమస్యలు ఆరోగ్య రంగం అయి ఉండొచ్చు, విద్యా రంగం అయి ఉండొచ్చు, ఉపాధి రంగం అయి ఉండొచ్చు, ఎనర్జీ రంగం అయి ఉండొచ్చు, డిఫరెంట్ రైతులకు సంబంధించిన సమస్యలు అయి ఉండొచ్చు. ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు కనుగొనడంతోనే స్టార్టప్ కంపెనీలు వస్తాయి. ఒక చిన్న ఆలోచన అద్భుతమైన కంపెనీగా మారే అవకాశం ఉంది. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. మనకు ఇండియన్ మార్కెట్స్ ఈజ్ ఎనఫ్. మనం మీరు ఆలోచనలకి, మీ ప్రోడక్ట్స్కి ప్రపంచం వైపు చూడాల్సిన అవసరం లేదు. భారతదేశమే అతిపెద్ద మార్కెట్. అలాంటి భారతదేశం అంత పెద్ద మార్కెట్ ఉన్న దేశంలో ఎన్ని వేల స్టార్టప్ కంపెనీలకు కూడా అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలను మీరు అందరూ అందిపుచ్చుకొని ఒక్కొక్క వ్యక్తి ఒక శక్తిలాగా మారి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకెళ్ళండి. జాబ్ సీకర్స్గా మారండి. మీరు ప్రపంచంలో చరిత్రలో మీకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకోగలుగుతారు, మీకంటూ ఒక గొప్ప స్థాయిని వెళ్ళగలుగుతారని తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రాజెక్ట్స్. వాళ్ళ కాన్ఫిడెన్స్, మేము చదువుకునేటప్పుడు ఇలా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటేనే వణుకు పుట్టేది మాకు. కానీ పిల్లలు చాలా బ్రహ్మాండంగా స్టేజ్ పైకి వచ్చి నిలబడి ప్రాజెక్టు ఎక్స్ప్లెయిన్ చేయడం, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం. సో యు ఆర్ ద విన్నర్స్. 100 మంది నుంచి మీరు వచ్చి ఇక్కడ నిలబడ్డారు అంటేనే యు ఆర్ ద 50% విన్నర్. సో మీ ఆలోచనలు, మీ స్టార్టప్లు సక్సెస్ కావాలని, దేశంలోనే గర్వించదగ్గ గొప్ప స్టార్టప్లు సివిఆర్ కాలేజ్ క్లాస్ రూమ్ నుంచే ఈ ఐడియాలు పుట్టాలని మరొకసారి మీ అందరికీ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.